నమస్కారం. గురుభ్యో నమ. మొన్న రీసెంట్గా కోల్కతాలో జరిగిన దారుణము, పశువుల్లాగా ఆమెను చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ఆ పశువులకు ఈశ్వరుడు అనేవాడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సంఘటనను బేస్ చేసుకొని కొంతమంది ఏమంటారంటే, అంత ఘోరం జరుగుతుంటే ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, దేవుడు కదా కాపాడొచ్చు కదా అని చాలామంది మాట్లాడతారు. నేను ఒక విషయం చెప్తున్నానండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ఈశ్వరుడు నిన్ను కాపాడాలి అంటే నీ మనస్సులో భక్తి అనే సిమ్ కార్డు నువ్వు వేసుకోవాలి. అంటే అమ్మాయి వేసుకోలేదా, అందుకే వదిలేశాడా, ఈ వాదనకు నేను దిగట్లేదు. నేను చెప్పేది ఒక మంచి విషయం చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన జీవితంలో అన్ని వేళలా మన తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అన్ని వేళలా మన పక్కన ఉండరు. మనం ఉద్యోగం చేసే దగ్గరైనా, మన ఇంట్లో అయినా, మనం చదువుకునే కాలేజ్ దగ్గరైనా, ఎక్కడైనా సరే అన్ని వేళలా మన దగ్గర ఉండరు. మనము ఒంటరిగా ఉండాల్సిన అవసరము ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. నీకు ఆపద వచ్చినప్పుడు, ఆపద అన్న పదానికి అర్థం ఏమిటంటే, నీ ప్రమేయం లేకుండా అంటూ నీవు దానిని సృష్టించుకోకుండా, నీ ప్రమేయం లేకుండా దానంతట దానిగా నీ దగ్గరకు భయంకరమైన పరిస్థితి వస్తే, దాని నుండి నీవు తప్పించుకోలేని స్థితిలో నీ ఉంటే దానికి ఆపద అని పేరు శాస్త్రంలో. ఆ ఆపద నీకు వచ్చిందని నీ బంధువులకు తెలియదు, సొసైటీకి తెలియదు, పోలీసులకు తెలియదు, ఎవ్వరికి కూడా తెలియదు. ఆ టైంలో అలాంటి పరిస్థితులలో నిన్ను రక్షించగలవాడు ఒకడే ఒకడు, వాడే పరమాత్మ. పరమాత్మ నిన్ను ఎప్పుడు రక్షిస్తాడంటే, పరమాత్మను నీవు నీ గుండెల్లో నిలుపుకున్నప్పుడు, ఆయన ఉన్నాడు అనే నమ్మకంతో రోజు ఒక 3 సెకండ్లు ఆయన నామస్మరణం చేసి నీ పనులు నీవు నిర్వర్తించుకుంటే పరమాత్మ అట్టి ఆపదల నుంచి నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. మళ్ళీ చెబుతున్నాను, అంటే ఆ అమ్మాయి దేవుని భక్తురాలు కాదా, అందుకే అలా జరిగిందా, అందుకే వదిలేశాడా, ఈ వాదనకు నేను వెళ్ళట్లేదు. ఆ అమ్మాయి నా చెల్లెలు లాంటిది. ఆ సంఘటన జరిగిన తర్వాత 3 రోజులు నేను మనిషిగా లేను. అంత బాధ నాకు కలిగింది. ఆమె నా చెల్లెలు లాంటిది. కాకపోతే కొంతమంది ఇటువంటి సంఘటనలు చూసి అసలు దేవుడు లేదు, దేవుడు ఉంటే ఇంత దారుణంగా ఎందుకు ఘటనలు జరుగుతాయి అని వాళ్ళు దేవుని పట్ల విముఖత పెంచుకొని ఇంకొంతమందిని కూడా మెంటల్ బ్యాలెన్స్ తప్పేలాగా చేస్తారు. అంటే దేవుని నుండి విముఖత పొందేలాగా ఇంకొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం అది. ఎప్పుడైనా మనకు దేవుని మీద నమ్మకం లేకపోతే నీ నమ్మకము నీ ఇష్టం, అంతే తప్ప నువ్వు ఇంకొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం నీకు లేదు. మీకు ఒక విషయం చెబుతున్నాను, ఈ భూమి అంతా సముద్రంలో ఇసుక రేణు అంతా, ఈ సమస్త విశ్వంలో అంత విశ్వాన్ని నిర్వహిస్తున్న పరమాత్ముడు నీవు ఆపదలో ఉన్నప్పుడు నీ సిగ్నల్స్, నీ అరుపులు, నీ బాధ ఆయనకు వినబడాలి అంటే నీవు భక్తి అనే ఒక సిమ్ కార్డును నీ మనసులో ధరించుకోవాలి. ఏ విధంగా అయితే సెల్ ఫోన్లో సిమ్ కార్డు లేకపోతే నీ సెల్ ఫోన్లో నీవు సిమ్ కార్డు వేసుకోకపోతే నీతోని ఎవరికైనా మాట్లాడడం సాధ్యమవుతుందా? నీ కష్ట సుఖాలు తెలుస్తాయా? తెలియదు. ఇక్కడ కూడా భక్తి అనేది నీ మనసులో ఒక సిమ్ కార్డు లాంటిది. నీవు భక్తి అనే సిమ్ కార్డు నీ మనసును నింపుకున్నప్పుడు నీవెక్కడున్నా పరమాత్మునికి తెలుస్తుంది. ఎందుకంటే నీ యొక్క భక్తి అనే సిమ్ యొక్క సిగ్నల్స్ పరమాత్మునికి దగ్గర చేరుతాయి. ఈ విధంగా ఎందుకు మీరు ఆలోచించరు? ఒక ప్రాక్టికల్గా ఎందుకు ఆలోచించరు? చూడండి, సమాజంలో చాలామంది
మానసికంగా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, శారీరకంగా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. మానసికంగా మాటలతో బాధ పెట్టే వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. అలాగని చెప్పేసి ఈశ్వరుడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నోరు మూపియాడు కదా, చెయ్యి అడ్డు పెట్టాడు కదా. శారీరకంగా చాలామందిని ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు ఈశ్వరుడు పట్టాడు కదా. అది ఈశ్వర తత్వం కాదు. కాకపోతే ఒక్కటి, నీవు పరమాత్మను నీవు మనసులో నిలుపుకొని ఇది ఈశ్వరుడు ఇచ్చిన దయ, ఈ జీవితం ఈశ్వరుడు ఇచ్చిన దయతో నేను అనుభవిస్తున్నాను నువ్వు గ్రహించి భక్తి అనే ఒక చిన్న సిమ్ కార్డు నీ మనసులో వేసుకుంటే నువ్వు ఎక్కడ ఆపదల్లో ఉన్నా ఈశ్వరునికి సిగ్నల్స్ అందుతాయి, నిన్ను ఖచ్చితంగా రక్షించి తీరుతావు. నాకు వద్దండి, ఈశ్వరుడి నామం వద్దు, ఈశ్వరుడు నాకు అవసరం లేదు, ఈశ్వరుడు ఇచ్చిన జన్మ ఇది కాదు, నా అంతలా నాకు వచ్చింది జన్మ, నేను ఈశ్వరుని తల్వను అంటే ఆపద సమయంలో ఆయన కూడా రాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మళ్ళీ ఆ అమ్మాయి అలా చేసిందా, అలా ఈశ్వరుని తల్వలేదా, అందుకే అలా జరిగిందా, అందుకే ఈశ్వరుడు రాలేడా అని మీరు అడిగారనుకోండి, కొన్ని వాటికి సమాధానం ఉండదు. మొండి వాదనకు, మొండి వైకల్యానికి మీరు దిగి మీరు దేవుని పట్ల విముఖత పెంచుకొని ఇంకొంతమందిని విముఖత కలిగేలాగా చేస్తే వాళ్ళకు వచ్చే ఆపదలను మీరు రక్షించే మునగాళ్ళ మీరు కాదు కదా. అది కాదు చెప్పాల్సింది. భగవంతుని నమ్ముకోండి, భగవంతుడు ఉన్నాడని ఒక భగవంతుడిచ్చిన ప్రసాదం ఈ జీవితం అనే ఒక విభూతితోని మీరు బతికిన నాడు భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి ఆపదలు ఉన్న ఆయన మిమ్మల్ని మళ్ళీ చెప్తాను, ఆపద అంటే మీ అంతలో మీరు కొని తెచ్చుకున్నది కాదు. మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా, మీరు క్రియేట్ చేసుకోకుండా దానంతలా దానిగా మీ మీదికి వస్తే దాని నుండి బయటపడలేని స్థితిలో మీరుంటే, భక్తి అన్న ఒక సిమ్ కార్డు మీ మనసులో వేసుకుంటే మీరు ఎక్కడున్నా ఆపదలో ఉన్నా మీ యొక్క సిగ్నల్స్, మీ యొక్క అరుపులు, కేకలు భగవంతుడు వింటాడు, విని వెంటనే రక్షించి తీరుతాడు. కాబట్టి భగవంతుని రోజు కూడా మనసులో పెట్టుకోండి. చదువుకునే అమ్మాయిలు మీకు చెబుతున్నాను, ఎప్పుడు కూడా జీవితం పూలపాన్పు కాదు. మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు, మనం అందంగా ఉంటే ఓర్వలేని వాళ్ళు, బాగా నవ్వితే ఓర్వలేని వాళ్ళు, ఆఖరికి బాగా మాట్లాడితే కూడా ఓర్వలేని వాళ్ళు మన సమాజంలో చుట్టూ ఉంటారమ్మా. ఓర్వజాలక చేస్తారు కొంతమంది భయంకరమైన హింసతో కూడిన పనులు. కాబట్టి మీకు రక్ష ఆపద సమయంలో కాపాడగలిగే ఏకైక మొనగాడు ఎవడైనా ఉంటే వాడు పరమాత్ముడు. ఆ పరమాత్ముని మీరు భక్తి అనే సిమ్తోని మీ మనసులో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అపాయాల నుంచి బయటపడి తీరుతారమ్మా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నా అక్కజెల్లెళ్ళగా భావించి రోజుకు 3 సెకండ్లు ఈశ్వర నామం చెప్పండి. హర హర మహాదేవ లేదా నమో నారాయణ, ఏదో ఒక పేరు, దుర్గామాత పేరు, లక్ష్మీదేవి పేరు, ఏ ఎల్లమ్మ తల్లి అయినా, మైసమ్మ తల్లి అయినా, కట్ట మైసమ్మ, ఎవరైనా సరే ఒక భగవంతురాలు, ఒక భగవంతుని పేరు, అమ్మ మీరు ఈ జన్మ మీరిచ్చిన భిక్ష ఇది, తండ్రి ఈ జన్మ మీరిచ్చిన భిక్ష అనే భావన మీరు నిలుపుకొని 3 సెకండ్లు పడుకునే ముందైనా, లేచిన తర్వాతనైనా, అన్నం తిన్న తర్వాతైనా, ఎప్పుడైనా సరే శౌచంతో ఉండి స్నానం చేసి మంచిగా 3 సెకండ్లు ఇలా మనస్ఫూర్తిగా హర హర మహాదేవ, హర హర నమో నారాయణ, ఇలా 3 సెకండ్లు కనుక మీరు రోజు చేస్తే మీ తల్లిదండ్రులు ఎంత భక్తి తత్పరులైనా కానివ్వండి, ఎంత ఐశ్వర్యవంతులైనా కానివ్వండి, ఎంత ధనధాన్యములు ఉన్నా, ఎంత అధికారాలు ఉన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, నేను చెబుతున్నాను ఆపద వచ్చిన రోజు ఇవి ఏవి కూడా, ఆపద అన్న పదానికి నేను అర్థం చెప్పాను, ఎవరికి కూడా మీకు అటువంటి ఆపద వచ్చిందని తెలియని స్థితికే ఆపద అని పేరు. అటువంటి ఆపదలు మన జీవితంలో అప్పుడప్పుడు వచ్చి తీరుతాయి, రావనేది కాదు. అలాంటప్పుడు అదొకటే కాదు, అత్యాచారం అదొకటే కాదు, నువ్వు వెళుతుంటే నీ వెనకాల నుంచి ఒక వెహికల్ స్పీడ్గా రావచ్చు, నువ్వు వస్తుంటే ముందు నుంచి ఒక వెహికల్ స్పీడ్గా రావచ్చు, ఏదైనా రాయి నీకు తగలడానికి రావచ్చు. అటువంటి ఆపదలను నీవు భగవంతుని యొక్క భక్తి అనే సిమ్ను నీ మనసులో ధరించి రోజుకు 3 సెకండ్లు నువ్వు నామస్మరణము చేస్తే ఈశ్వరుడు నిన్ను రక్షించి నీకు తెలియదమ్మా, నీకు ఏ ఆపద వచ్చిపోయిందో కూడా నీకు తెలియదు. నువ్వు భగవంతుని నమ్ముకుంటే ఎన్నో ఆపదల నుంచి ఆయన గట్టెక్కి తీరుతాడు. కాబట్టి నేను ఆ కోల్కతాలో జరిగిన నా సిస్టరు
ఆత్మ శాంతి చేకూరాలని, ఆమె మంచి జీవితాన్ని ప్రారంభించింది, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళింది, వైద్యురాలిగా గొప్ప పేరు తెచ్చుకునే స్థాయిలో ఒక దుర్మార్గుడు, ఒక పశుజన్మతో కూడిన ఒక మనిషి రూపంలో ఉన్న ఒక పశువు, ఆమె వాడి కోరిక తీర్చలేదని కసి పెంచుకొని, క్రోధం పెంచుకొని ఆమెను ఒంటరిగా చేసి 10 మందితో వాడు చాలా దారుణంగా హింసించి రేప్ చేసి చచ్చిపోయేలాగా చేశాడు. ఆ ముండా కొడుకుకి, ఆ దొంగనా కొడుకుకి ఈశ్వరుడు శిక్ష విధిస్తాడు. తల్లి, మిమ్మల్ని అందరినీ కూడా నా అక్కజెల్లెలుగా భావించి మీరొక్క 3 సెకండ్లు రోజు ఈశ్వరుడు నామము ఎవరిదో ఒకరి పట్టుకోండి తల్లి. ఆపద సమయంలో మీకు ఈశ్వరుడు గుర్తొస్తాడు. ఈ జీవితం మీరిచ్చిన జీవితం అని ఈశ్వరుని పట్ల కానీ, తల్లి పట్ల కానీ, తండ్రి పట్ల కానీ, అంటే భగవంతురాలు కానీ, భగవంతుడు కానీ, ఎవరి పట్ల, దేవత కానీ, దేవుడి పట్ల కానీ మీరు కృతజ్ఞతతో ఉండే 3 సెకండ్లు వాళ్ళని స్మరించి మీరు మంచి జీవితానికి ఎదగాలి అని మీరు నిశ్చయంతో ఉంటే ఏ దుర్మార్గుడు, ఏ చెత్త విధవ మీ జోలికి రాలేడు తల్లి. ఇది నన్ను నమ్మండి. రోజు 3 సెకండ్లు ఈశ్వరనామం చేయండి. ఆ తల్లికి, నా చెల్లికి, కోల్కతాలో జరిగిన నా చెల్లికి తన ఆత్మశాంతి చేకూరాలని, సద్గతులు ఉండాలని, ఆ ముండా కొడుకులకు శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ స్వస్తి.